వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపాలిటీ అధికారులు. అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులను గడువులో పూర్తి చేయాలి. అధికారులు నిత్యం పర్యవేక్షించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం. కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాన్ మల్లలను గెలిపించాలని కోరిన మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను బీజేపీ సహాయంతో కూల్చివేశారు. ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు. ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగళప్ప కొంగర్కలాన్లో కూడా అక్రమ కట్టడాలు, షెడ్లు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కూడా కూల్చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ఆదిబట్ల టీసీఎస్ ముందు ఉన్న దాదాపు 10 అక్రమ బిల్డింగులు ఏకంగా 5 అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కడుతూ నిర్మాణాలు చేపడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులను గడువులోపు పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో చేగుంట పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతులను పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గుర్తించబడిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంపికైన 562 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60% పనులు పూర్తయినని చెప్పారు. అధికారులు మండల స్థాయిలో పనుల పురోగతిపై సమీక్షించి త్వరితంగా పూర్తయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ఆయా అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని 6 నెలలు కాకుండానే కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ములుగు మండలం ఇంచర్లలో జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు 500 రూపాయల బోనస్ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల అభ్యర్థి తీర్మాన్ మల్లలను గెలిపించాలని కోరారు.
మల్లన్న పోరాట పటిమ కలిగిన వ్యక్తి, దొరల అహంకారపూరిత ధోరణిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యక్తి అని బీఆర్ఎస్ పార్టీ అన్యాయాలను అక్రమాలను బయటికి తీసిన ప్రజా గొంతుక అని తెలిపారు. అలాంటి వ్యక్తిని పట్టభద్రులందరూ మే 27న 2వ నెంబర్ హస్తం గుర్తుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక 10 నిమిషాలు మండలాల వారీగా గ్రౌండ్ టేబుల్ పెట్టుకుందాం. మల్లన్న గారు వెళ్ళినాక తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా, ఊళ్ళలో పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు, మళ్ళా ఫస్ట్ తారీఖు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖే జీతం పడేది. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ మర్చిపోయాడు. మళ్ళా ఇన్నాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు వేస్తున్నాం. మరి వచ్చి రాగానే 34,000 ఉద్యోగాలు అంగన్వాడీలను కూడా ప్రమోట్ చేసినాం. ఇంకా 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి, అవి వస్తాయి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. పిల్లలకు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా అమలు చేస్తా అంటే బీఆర్ఎస్ నాయకులకు బెంబేలెత్తిపోయి నిద్ర పట్టక అధికారం పోయిందనేటువంటి అసహనంతో అవాకులు పేవాకులు పేరుస్తున్నారు. కొంతమంది రంగమాదిగలు పెట్టుకొని, మరి కొంతమంది వాగుకాయలు పెట్టుకొని ఏముండదల్లా పుట్టిదే. మరి ఒక సబ్జెక్ట్ ఏముందా, లేక ఆయన లేక ఏమన్నా ఓ 10 మందికి సహాయం చేసిరా, సర్వీస్ చేసిరా, హెల్ప్ చేసిరా, ఏమీ లేదు. కుదరగొట్టడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా దయచేసి ఓటర్ లిస్టు తీసుకొని మరి మీ ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఈ రోజు నుంచే ఫోన్లలో మాట్లాడి తప్పకుండా వచ్చి వాళ్ళ బూత్ ఎక్కడుందో ఆ బూత్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరందరూ కూడా మరి రిక్వెస్ట్ చేసి దూర ప్రాంతాలలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా కోచింగ్ సెంటర్లలో తెలుగు పంపిరు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, మరి వికలాంగురాలైనటువంటి చిన్న పిల్ల, పాప, బిడ్డ వాళ్ళ బాధను చూసి ఆ రోజు మేము అరే ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఆయన గొంతు ఆపకుండా జనం కోసం కొట్లాడుతున్నాడు, అందుకనే ఈ దురహంకారం ఈ రకంగా జైలు పంపిందని కూడా మాకు అర్థమైంది. ఈ రోజు మరి అదే కొన్ని వ్యక్తులను పెట్టుకొని లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఇవాళ నా గురించి కూడా మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇక్కడ దేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి గత 5 ఏళ్ళు మన ఎమ్మెల్యే ఉన్నాం. ఏ రోజు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడన్నా ఒక తప్పన్న మాట్లాడేలా చూపించగా నేను అడుగుతున్నా. ఎన్నికలు ఎప్పుడైతే మొదలైనాయో ఆ రోజు నుంచి సేమ్ ఈ రోజు ఎక్కడైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ ఎలక్షన్లకు ముందు రోజు నుంచి మనం కరోనాలో పడ్డ కష్టం, మనం వరదలలో. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పటిష్టమైన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు క్షుణ్ణంగా పరిశీలించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు కొనుగోలు చేశారు. భద్రత కోసం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని, 36 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రోటోకాల్ పేరుతో 5గురిని వాడుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తాము డ్యూటీ చేయాల్సిన ఆయుధాలను సైతం ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే అనాముకులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోంగార్డులు ఇలా బాధ్యత రహితంగా ప్రవర్తించడం, వీరిపై అనుక్షణం పర్యవేక్షించడానికి ఉన్న దేవాలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో భద్రత సిబ్బందికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వేములవాడకు వచ్చినప్పటి నుండి ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికైనా భద్రతాకారులు తమ విధులను అప్రమత్తంగా నిర్వర్తించి రాజన్న ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని భక్తులు అన్నారు.
హైదరాబాద్ రహమత్ నగర్లోని హై టెన్షన్ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో సహస్రి అనే బాలిక గాయపడింది. విద్యుత్ ఘాతంలో బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తుంది. మహబూబాబాద్ నుండి బాలిక అమ్మమ్మ వేసవి విడిత కోసం రహమత్ నగర్లోని ఎన్ఎస్బి నగర్కు తీసుకువచ్చింది. మేడపై బాలిక ఆడుకుంటుండగా 11 kV హై టెన్షన్ వైర్లు తాకడంతో విద్యుత్ ఘాతానికి గురై 90% బాలిక శరీరం కాలిపోయింది. బంధువులు చికిత్స నిమిత్తం హుటాహుటిగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు బంధువులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోచ్పల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ను భర్త హత్య చేశాడు. కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ భార్య మధులతను ముక్కలుగా నరికి హత్య చేశాడు. గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. భరద్వాజ్ అనే వ్యక్తిని ఉరిదీయండి సార్, ఉరిదీయండి. మా బాధను చెప్పుకోలేకపోతున్నాం. ఏ విధంగా మేము ఆవేశం ఆ బాధను ఎవరు తీరుస్తారండి? నేను ఒక సాధారణ ఉద్యోగిగా ఉండి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఆ దుర్మార్గుడు చంపి హతమార్చి ఆమెను విడిభాగాలు చేయాలని ప్రయత్నం చేయడం అది ఎంత దారుణము. మాకు చూడటానికి కూడా కష్టమైన పరిస్థితి ఏర్పాటు చేశాడు ఆ దరిద్రుడు మార్గుని. వాళ్ళు సమాజానికి మేలు చేయడానికి న్యాయం వైపు నిలబడండి అని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నా. కాకుండా నా కూతుర్ని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చంపి హతమార్చి ఆమెను ముక్కలుగా నరకడానికి ప్రయత్నం చేసి గ్యాస్ లీక్ చేసి గ్యాస్ పేల్చడానికి ప్రయత్నం చేసి ఇంత దారుణమైన ఘటన చేసిన వ్యక్తిని ఇంకా పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సమాజానికి ఏం మేలు చేద్దామని సమాజానికి కీడు చేసే వ్యక్తులను దారుణంగా హత్య చేస్తున్నాడు భరద్వాజ్ అనే మా అల్లుడు. ఆ విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అతన్ని కఠినంగా శిక్షించండి, వీలైతే ఉరేయండి, సమాజానికి మేలు చేయండి. డబ్బు కోసం
కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. అమ్మాయి సొమ్ములు తాకట్టు పెట్టుకుంటారు. ఇచ్చిన డబ్బులు సరిపోవు, తీసుకురా అని వేధించారు. అమ్మాయి జీతం అంతా లాగేసుకుంటారు. అమ్మాయి దగ్గర డబ్బులు ఏమి ఉంచరు. ఇది వాళ్ళ పని. అమ్మాయిని ఎప్పుడు సాధిస్తుంటారు. ఫోన్లలో అమ్మాయి చాలాసార్లు బాధపడేది. నేను వెళ్ళినప్పుడు కూడా ఆ అబ్బాయి వాళ్ళు కొట్టారు అమ్మాయిని. అలా హింస పెడుతున్నారు అమ్మాయిని. హింస పెట్టి గొడవలు పెరిగిపోయినాయి. చెప్పుడు మాటలు చెప్పిద్ది వాళ్ళమ్మ. ఇలా గొడవలు పెంచారు. చెప్పండి. నా పేరు సాయి రంగనాథ్ అండి. మా చెల్లెల్ని అతి కిరాతకంగా చంపారండి. మా చెల్లెల పేరు మధులత. అతి కిరాతకంగా చంపింది తన భర్త నాగేంద్ర భరద్వాజ్. మే 4న ఈవినింగ్ చంపేసి అమ్మాయిని బాడీ చిక్కకుండా పీసెస్గా కట్ చేద్దామని ట్రై చేసి కుదరక 2 గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేసి ఇల్లంతా కిటికీలు అన్నీ మూసేసి తను బాబుని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇది తెలిసి అపార్ట్మెంట్లో నైబర్స్ గేట్ అన్ని బద్దలు కొట్టిపోయి గ్యాస్ ఆఫ్ చూసేసరికి అమ్మాయి రక్తపు మడుగుల్లో చనిపోయి ఉందండి. మాకు ఆ రోజు అర్ధరాత్రి 1:30 తెలిసి మేము హుటాహుటిగా మేము ఆంధ్రాలో ఉంటామండి. మేము 7 hours బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిబంధనలకు విరుద్ధంగా ఆదిబట్ల మున్సిపాలిటీలు పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపాలిటీ అధికారులు. అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులను గడువులో పూర్తి చేయాలి. అధికారులు నిత్యం పర్యవేక్షించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం. కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మల్లలను గెలిపించాలని కోరిన మంత్రి సీతక్క. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధహితం.